మీరు రాసిన సినిమాల్లో ది బెస్ట్ డైలాగ్స్ అనిపించి, అంటే కోర్స్ ప్రతి సినిమా మీకు బెస్ట్ డైలాగ్స్ ఉంటాయి, బట్ ఎక్కడ సంవేర్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇది చెప్పాలనిపించిన సినిమా డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? అలా మొదలైందిలో ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఒక మంచి కన్వర్జేషన్ ఉంటుంది. అంటే నారాయణ గారు ఇంట్లో వైఫ్తో ఏదో అరిచి విషయం మీద బయటకు వచ్చి కూర్చుంటాడు. అవును, అక్కడ కూతురు ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు సింపుల్గా అనేస్తుంది ఏదో మ్యాటర్, ఎందుకు ఇలా గొడవ పడే బదులు రోజు డివోర్స్ తీసుకొచ్చి అంటుంది. పప్పా, నీది మమ్మీది లవ్ మ్యారేజ్, కానీ ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు. డివోర్స్ తీసుకుంటే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు కదా. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ రోజు నాకు రాసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది. చాలా ఈజీగా చెప్పేశావమ్మా. అది నీ తప్పు కాదు, ఈ జనరేషన్ అందరిది. మీకేదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, అయితే ఎస్కేప్ అవుతారు, లేదా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. మీ జనరేషను ఏదైనా ఒక వస్తువు పాడైపోగానే పక్కన పడేసి కొత్తది కొనుక్కుంటారు. సింపుల్గా చెప్పాలంటే, నీ మొబైల్ చెడిపోయిందనుకో, ఇమ్మీడియట్గా కొత్తది కొని తెచ్చుకుంటావు. ల్యాప్టాప్ పాడైతే కొత్తది తెచ్చేస్తారు. దాన్ని బాగు చేసుకుని వాడుకోవచ్చు అన్న థాట్ రాదు మీకు. అంతేగాని వాటిని రిపేర్ చేసుకుందాం అని థాటే రాదు. సేమ్ థింగ్ హ్యూమన్ రిలేషన్స్లో కూడా అప్లై చేసుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. కాకపోతే దాన్నే హ్యూమన్ రిలేషన్స్కి అప్లై చేసి కన్ఫ్యూజ్ అయిపోయి. రాసిన వెంటనే నాకు నందు రియాక్షన్ వచ్చింది ఆ రోజు. మన సినిమాకి సోల్ దొరికేసింది.